ప్రియులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, ఈ యొక్క మత్తయి సువార్త 20 అధ్యాయము ఈ వచనంలో ప్రభు రాత్రి నాకైతే మామూలుగా దర్శనంలో మాట్లాడాడు. 5:30కే అంటే నేను ఒక పనిలోనికి నా పనికి రమ్మంటున్నాడు ఆయన. 5:30కే పని. ఇది దర్శనంలో మాట్లాడాడు మాట. ఆయన 5:30కి పని అని, నువ్వు 5:30కి రా, పలానా చోటకి పలానా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పాలని దేవుడు అంటే అక్కడ వాచ్మెన్ నాకు చెప్తున్నాడు మాట అండి. అని ఏంటి ప్రభా 5:30కే నన్ను రమ్మంటాం ఏంటి అని చెప్పేసి నాకు దర్శనం వచ్చింది. తర్వాత వెంటనే ఆ దర్శనం ఏంటి 5:30 ఏంటి అన్నది నాకు అంతకు ముందు రోజు నేను ఈ మత్తయి సువార్త 20 అధ్యాయం చదివాను. అంతకుముందు సేవకులు వివరించినప్పుడు, దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారు వివరించిన వివరణలో నేను ఇది చదివాను మాట అండి. ఇది చదివినప్పుడు నాకు అది చదవడం, తర్వాత 5:30కే నన్ను పలానా చోటకి వెళ్ళమనడం చదివితే దీనిలోనేమో 5 గంటలని ఉంది. 5 గంటలకి పనికి చివరిగా పిలిచాడనమాట. ప్రియులారా, ఇది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ప్రార్థన చేసి కొద్ది నిమిషాల్లో ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఆలోచనలు చాలా ఆశ్చర్యమైనవి. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన నీ కృపను పెట్టి మమ్మల్ని నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ప్రభువా, పక్షపాతం లేకుండా నువ్వు న్యాయం తీర్చేవాడు తండ్రి. నాయన మనిషి స్థితిగతులు, మనిషి పరిస్థితులు, బలహీనతలు ఎరిగినవాడు నాయన. ప్రభువా నాయన, నువ్వు ఏదైనా ప్రభువా నీ స్వరక్తం ఇచ్చి నాయన సంఘాన్ని సంపాదించుకున్నావు ప్రభువా. ఈ సంఘం మీద నాయన దుష్టుడు కానీ, మనుషుల స్వనీతి కానీ ఏలుబడి చేయడానికి అధికారం లేదు నాయన. నీకు ఇష్టమైనట్టుగా ప్రభువా సంఘాన్ని నువ్వు హెచ్చించగలుగుతావు ప్రభువా. దేవాంత ప్రేమ అనేది నీకు మాత్రమే ఉంది నాయన. సంఘం మీద ఆధిపత్యం చేయడానికి నీకు మాత్రమే ఉంది నాయన. ఎందుకంటే నాయన నీ స్వరక్తం ఇచ్చి రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నావు ప్రభువా. దేవా, నువ్వు మాట్లాడిన మాటల్లో మాకు ఆనందాన్ని కలిగిస్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇది దేవుని వాక్యం. మత్తయి సువార్త 20 అధ్యాయంలో మొదటి వచనంలో, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పిన పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ప్రియులరా, ద్రాక్ష తోట యజమాని పనికి కొందరిని నియమించుకున్నాడు అన్నమాట అండి. ఎలా నియమించుకున్నాడంటే, దినమునకు ఒక జ్ఞానారము చెప్పిన పనివారితో వాడబడి, అంటే ఒక జ్ఞానారం ఇస్తానంటున్నాడు. కానీ కిందన ఉంటుంది ఇంచుమించు ₹10. ప్రియులరా, ఒక జ్ఞానారము ఇస్తానని చెప్తున్నాడు అన్నమాట. ప్రియులరా, అయితే తర్వాత మరలా ద్రాక్ష తోటలోనికి వారిని పంపాడు, నియమించుకున్నాడు. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి.
వాళ్ళకి నేను ఏదైతే న్యాయమో మీరు చేసిన పనిని పెట్టి ఇస్తానన్నాడు ప్రియులారా. నాకు న్యాయం అనిపించిన దాన్ని బట్టి మీకు ఇస్తానని చెప్తున్నాడు. వీళ్ళకైతే వాడబడలేదు. ఇది చూడండి, ఇది చాలా ఆయన ఆలోచనలు, ఆయన ప్రేమ, మనుషుల పట్ల, ఆయన పనివారి పట్ల ప్రభు ఆలోచించే మనసు మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే 5 గంటలకి 5వ వచనంలో దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. అంటే పనిలోకి పిలిచాడనమాట. వీళ్ళకు కూడా వాడబడలేదు. వీళ్ళ కూడా పిలిచాడు కానీ 12 గంటలకే 3 గంటలకి పిలిచాడు కానీ వీళ్ళకి లెక్కేయలేదు వీళ్ళకి. అయితే ప్రియులారా, వీళ్ళు కూడా పనిలో పిలుచుకున్నాడు. ద్రాక్ష తోట పనిలోనికి పిలుచుకున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ తర్వాత చదువుతాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరక నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడనో మమ్మను కూలికి పెట్టుకొనలేదనిది. వాళ్ళు ఏంటంట, మీరు ఎందుకు ఊరక నిలిచి ఉన్నారని అడుగుతున్నాడు మాట అండి ఆ ద్రాక్ష తోట యజమాని. వాళ్ళు ఇచ్చిందేటి, మమ్మల్ని ఎవరు కూడా పనిలోకి పిలవలేదని వీళ్ళు అంటున్నారన్నమాట. ప్రియులారా, ఈ 5 గంటలకి ఉన్న వాళ్ళతో వీళ్ళు అంటున్నారన్నమాట. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే వీళ్ళు ఊరక ఉన్నారన్నమాట. అప్పుడు వీళ్ళని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే, వారు ఎవడనో మమ్మల్ని కూలి పెట్టుకోనలేదనిది. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు వీళ్ళకిచ్చాడు పని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారు వరకు వారికి కూలి ఇమ్మని చెప్పును. గృహ నిర్వాహకుని ఇమ్మంటున్నాడు అనమాట. అయితే దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క ధ్యానంలో చెప్పుని తీసుకునేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది. కానీ మీకు అర్థమైందా? 9వ వచనంలోనండి, 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్క ధ్యానారము చెప్పున తీసుకునేది. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? అయితే దాదాపు 5 గంటలకు ఆల్రెడీ తెల్లవారుజామున 5:30 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి. మరి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిన వాళ్ళకి సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకే ధ్యానారం ఇస్తున్నాడు. ఆయన మనసు చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఏమనుకున్నారు? 10వ వచనంలో, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది కానీ వారికి ఒక్క ధ్యానారం చెప్పునే దొరుకును. వీరికి కూడా ఒక ధ్యానారం ఇచ్చాడు. వారిది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనిగిరి. ఎందుకు సనిగారండి? అని సనుగుకుంటున్నారు బ్రో. మేమైతే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చాం, ఇలా సాయంకాలం 5 గంటలకు వచ్చారు. ఈ మధ్యలో ఎండ వడగాలిపి వీటన్నిటిలో మేము చేసాము. మాకు ఆ ధ్యానారం ఇచ్చావు, వీళ్ళకి ధ్యానారం ఇచ్చావని యేసు ప్రభు మీద సొనుగుకుంటున్నారు ప్రియులారా. పని మీద అంటే ప్రభు మీద, ఆ యజమానుడి మీద సొనుగుకుంటున్నారు అన్నమాట. అయితే అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు వాడబడలేదా? అంటే ధ్యానారమునకు వాడబడ్డారన్నమాట వీళ్ళు. నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము,
నీకు ఇచ్చినట్లే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్ట నాకిష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కదా. నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని అంటున్నాడు ప్రియులారా. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రభు దీన్ని ఆత్మతో మనం ఆలోచన చేస్తే నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటున్నాడు ఆయన. ఆయన ఇష్టం మాట అండి ప్రియులారు. ఎవరికి ఏ వరం ఇవ్వాలన్నా, ఎవరిని పనిలోనికి ఇవ్వాలన్నా, ఎవరికి జీతం ఇవ్వాలన్నా ఖచ్చితంగానండి ఇది ఆయన పరిమాణంలోనే ఉంటుంది. ఇది మిగతా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? కడుపు మంటగా ఉంటుంది. ఇప్పుడు వాక్యం బాగా చెప్తున్నారనుకోండి కొందరు, ఏమండి, కొందరు వాక్యము బాగా చెప్తున్నారనుకోండి, పక్కనున్న పాస్టర్ గారికి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. వీళ్ళేంటి వీళ్ళు ఇలా చెప్పేస్తున్నారేంటి, వీళ్ళు ఇలా ఓడబడుతున్నారేంటి అనేది చాలా బాధగా ఉంటుంది. కానీ అది దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన వరం ప్రియులారా. అలాగా నిజంగా దేవుడు ఈ ఈ యొక్క వచనంలో మనం ఆలోచించుకున్నది ఏంటంటే, ద్రాక్ష తోట అనగా ఏంటంటే సంఘం మాట అండి. ఈ ద్రాక్ష తోటలో పనివారు ఎవరంటే యేసు ప్రభుని విశ్వసించిన వారు పనివారు మాట అండి. దీనిలో మరి పనివారు ఎవరంటే అందరూ కూడా ద్రాక్ష తీగులే, కానీ పని చేసిన వాళ్ళు ఉన్నారు. ద్రాక్ష తీగులు, అదే ద్రాక్ష పళ్ళు కాస్తాయి కదండి. ద్రాక్ష పళ్ళు కాసేవి మనం విశ్వాసులు అనుకోవాలి. కానీ ద్రాక్ష తోట పని చేసి దాన్ని ఏంటి శుభ్రం గడ్డి పీకి నీళ్ళు పెట్టి వీళ్ళు ఉంటారు కదా, పనులు ఉంటారు కదా, ఈ పనులమ్మ సేవకులు మాట అండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది దేవుడు అందరికీ కడవరి దినాలలో ఏం చేస్తున్నాడు అంటే అందరినీ ఆయన ఆకర్షించుకున్నాడు. యేసు ప్రభువును విశ్వసించిన వారు అందరికీ రక్షణ ఉంది. ఏమండి, యోహాను సువార్త మొదట అధ్యాయము 12వ వచనంలో తను ఎందరైతే విశ్వసించారో వారందరికీ దేవుని పిల్లలు అయిపోతున్నారు అందరనే ప్రియులారా. అయితే రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసించారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే ఇక్కడ విశ్వసిస్తే చాలు, అంగీకరిస్తే చాలు. విశ్వసించి అంగీకరించినప్పుడు వాళ్ళు ఆదాము పాపంలోంచి వాళ్ళ నరకంలో నుండి తప్పించబడుతున్నారు అన్నమాట అండి. ఇలాగా ప్రపంచం అంతా కూడా ఒక ద్రాక్ష తోటగా ఉన్నారు ప్రియులారా. ఇంకా నేను మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడంటే, ద్రాక్షవల్లిని నేను, తీగులు మీరు అన్నాడు. నా యందు ఎవడైతే నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది సంఘం అంటే తీగలు. యేసు ప్రభువును విశ్వసించిన వారు అందరూ తీగలైతే, ద్రాక్షవల్లి సంఘమైతే, యేసు ప్రభువును విశ్వసించిన వారందరూ తీగలైతే, అయితే ఇలా చెప్తున్నాడు ప్రియులారా, నా యందు నిలిచి ఉండిన వాడు బహుగా ఫలిస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం అందరం కూడా యేసు ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా ద్రాక్షవల్లిలో అంటకట్టబడ్డారు ప్రియులారా. అంటే తీగలుగా ఉన్నారన్నమాట. వీళ్ళ కింద పనివారు ఎవరంటే సేవకులు మాట ప్రియులారా. అయితే ఇప్పుడు దేవుడు 2000 సంవత్సరాలు అయింది యేసు ప్రభు. అంటే అంతకుముందు స్టార్టింగ్ నుండి దేవుడు రాజులు, ప్రవక్తలు అందరినీ పిలుచుకుని యేసు ప్రభు గురించి ప్రవచించారు ప్రియులారా. అపోస్తుల కార్యంలోనూ కూడా ఉంటుంది.
అపోస్తుల కార్యంలోని కూడా 10:43 ఏముంటుందంటే, ఆయన యందు విశ్వసించు వారందరికీ పాపక్షమాపణ కలుగును అని రాయబడింది. పాపక్షమాపణ కలుగునని ఎవరు చెప్పారంటే ప్రవక్తలందరూ చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రవక్తలంటే యెషయా ప్రవక్త, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, సమూయేలు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు గురించి వాళ్ళు ప్రవచించారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఏమని ప్రవచించారంటే యేసు ప్రభుని విశ్వసించడం వలన మీకు పాపక్షమాపణ కలుగుతుంది అని ప్రవచించారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములోను కూడా నిజంగా 2వ అధ్యాయము మరి 41, 42 పేతురు గారి యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటున్నప్పుడు అతని వాక్యం అంగీకరించి 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. పేతురు గారు ఏమి వివరించారంటే లేఖనాన్ని వివరించాడనమాట. లేఖనం ఏంటంటే యోవేలు ప్రవక్త ప్రవచించాడనమాట. ప్రవచనం అంత్య దినములో వృద్ధులు కలలుగంటారు, యవనస్తులు ప్రవచిస్తారు, అందరి మీద నా ఆత్మ దిగుతుంది అని చెప్తాడు ప్రియులారా. అది యోవేలు ప్రవచించాడు. యోవేలు ప్రవచనము మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 నెరవేరుతుందన్నమాట. ఆ నెరవేరే భాగంలోని కొంతమంది యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఇదేంటి భాషలు వాళ్ళ భాషలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే వీళ్ళు మద్యం తాగారని హేళన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కనిపెడతారు ప్రియులారా. అప్పుడు ఆ 11 మందిలో పేతురు లేచి ఏమంటాడంటే, ఇదిగో వీరు మద్యం తాగలేదు, వీళ్ళు యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనను ప్రవచిస్తున్నారు. వీళ్ళు ప్రవచిస్తున్న ప్రవచన భాషలు ఇవన్నీ కూడా లేఖనం నెరవేరింది వీళ్ళ జీవితంలోనూ, లేఖనాన్ని అనుసరించి వీళ్ళు మాట్లాడుతున్నారని పేతురు గారు దానికి వివరణ ఇస్తున్నప్పుడు ప్రియులారా, అక్కడ ఎంతమంది ఆయన మాటని ఎంతమంది అంగీకరించారంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 41 అతని వాక్యం అంగీకరించి అని రాయబడింది. అతని వాక్యం అంగీకరించిన వారిలో మరి 3,000 మంది ఉన్నారన్నమాట అక్కడ. అప్పుడు వాళ్ళందరూ కూడా బాప్తీసం తీసుకుని 42 అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరిచి కూడుకులోను, ఎడతెగక ప్రార్థనలో వాళ్ళు కొనసాగారన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి యేసు ప్రభువుని విశ్వసించడం వలన పాపక్షమాపణని ప్రవక్తలందరూ కూడా మాట్లాడారు. అదేవిధంగా అపోస్తులు అందరూ కూడా మాట్లాడారు. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 ఏమంటాడంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 ఏమంటాడంటే ప్రియులారా, ప్రవక్తలను అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని అంటాడు. కాబట్టి ప్రియులారా, మొత్తానికి ప్రపంచవ్యాప్తముగా యేసుక్రీస్తును విశ్వసించడం వలన పాపక్షమాపణ అని మనం చదువుకున్నాం. అంటే దీనిలో నుండి దేవుడు అనేక మందిని పనివారుగా పిలుచుకున్నాడనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు యేసు ప్రభు 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలలో నుండి అనేక మంది విశ్వాసులు సంఘంలోనికి చేర్చబడుతున్నారు. అనేక మంది యేసు ప్రభు అన్నాడు కదా, లోకసువార్త 10వ అధ్యాయంలో కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారని దేవుడు చెప్పాడు మాట పిల్లరా. ప్రభు చెప్పాడు. అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు అంటే ఇంకా పని ఉంది. ఆయన దగ్గర పోలంత పని ఉంది ప్రియులారా. చెప్పండి, పని బోలంత ఉంది, ఇంకా కోత పనివారు రావాలంటున్నాడు ఆయన. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అయితే మనము చదివినటువంటి ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇది ప్రభు క్రీస్తు రాకడకి దగ్గరగా ఉందన్నమాట అండి. ఇది క్రీస్తు రాకడికి దగ్గరగా ఉంది. అయితే పని ముగించబడుతుందన్నమాట ప్రియులారా. ఇక్కడ పని ముగించబడుతుందన్నమాట. క్రీస్తు అతి సమీపంలో ఉన్నాడన్నమాట అండి.
దగ్గరగా ఉన్నాడనమాట. ఎంత దగ్గరగా అంటే రోజుకి మరి 12 గంటలని అంటే రోజుకి 12 గంటలు ప్రియులారా. మనకు తెలుసు కదండి. ఇప్పుడు వీళ్ళు ద్రాక్ష తోటలోనికి పనికి ఎన్ని గంటలకు వెళ్ళారు వీళ్ళు? అది ఎన్ని గంటలకు వెళ్ళారు అంటున్నానండి. 5 గంటలకని ఉందా పని? 5 గంటలకని లేదు. అంటే మనకి ఇప్పుడు కొంతమంది ఏమంటారు 8 అవర్స్ డ్యూటీ చేస్తారు, కొంతమంది 12 అవర్స్ డ్యూటీ చేస్తారు, అవునే కదా. అంటే ఇక్కడ మనము 6 గంటలకు 5 గంటలకు అనుకోవాలో లేకపోతే 6 గంటలకు అనుకోవాలో అనేది అక్కడ లేదు. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ముగించబడిన పని అయితే మట్టికి సాయంత్రం 6 గంటలకు ముగించబడింది. 6 గంటలకండి ఏమండి. అంటే ఇక్కడ 6 గంటలకని 6 గంటలకు ముగించబడింది. ఎందుకు 6 గంటలకు అంటున్నానంటే వెనకాల వచ్చినోడు ఏమంటాడంటే ముందు వచ్చినోడు ఏమంటాడంటే ఏమండి ముందు వచ్చినోడు ఏమంటాడంటే మేము 5 గంటలకు వచ్చిన వాళ్ళకి మాకునే తర్వాత ఆ మాట చదువుతున్నాను చూడండి. ఆ మాట చదువుతున్నాను. 11వ వచనం. వారిది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండా బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనిగిరి. వీళ్ళు ఏం చేశారంట? పని ఎన్ని చెప్పు చేశారంటండి వీళ్ళు? గంట చేశారంట. వాళ్ళు ఎన్ని గంటలు చేశారు? చాలా గంటలు చేశారు కదా. 12 గంటలు చేశారు వాళ్ళు. 12 గంటలు డ్యూటీ వాళ్ళది. ఇతనితో 1 గంట మాత్రమే. కానీ ఆ యజమానుడు ఏం చేశాడంటే మరి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చినోడికి ఆ సాయంకాలం 5 గంటల వరకు చేసినోడికి ఒకటే సమానంగా ఇచ్చాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అది ఆయన ఇష్టం. ఇప్పుడు మీరున్నారు, మీరు పని ఏం చేస్తున్నారు చెప్పండి. మీ పని ఏం చేస్తున్నారు అనుకోకూడదు. మీరు ప్రభువుని ఆరాధించడమే పని, మనం జీవించటమే పని అండి. దేవుని ఆరాధించడం మీకు ఒకటి తెలిసినా, దావీదు ఆయుధాలు ఉంటాయి కదా, ఆయుధాల దగ్గర కాపలా కాసిన వాళ్ళకి జీతం ఇచ్చాడు. అది నిజంగా ఏంటంటే ప్రభుని ఆరాధించటమే, ప్రభుని స్తుతించడమే, ప్రభుని కొనియాడటమే మనము అది జీవితం అంటారు ప్రియులారా. మనకి దేవుడు పని ఇస్తాడన్నమాట. ఎందుకంటే మన స్థితిగతులను ఎరిగినవాడు. కానీ మీరు ఇలా అనుకోకూడదు, అయ్యో నేను ఇంట్లోనే ఉన్నానే, బయటికి వెళ్తలేదే, పని ఏం చేయటం లేదే. కాదు, మీరు పని చేస్తున్నారు ఆల్రెడీ. మీరు ఆయన కుమార్తెగా ఉన్నారు. మీలో ఆయన ఆత్మ సంతోషిస్తుంది, ఆనందిస్తుంది, జీవిస్తున్నారు. అంటే దేవుడు ఆయనకి ఇష్టం ఎవరిని ఎలా ఎవరిని పనికి ఎలా వాడుకోవాలో, జీతం ఎంత ఇవ్వాలో ఆయన ఇష్టంలో ఉంది. ప్రియులారా, ప్రకటన గ్రంథం అంటాడు కదా, ఏమంటాడు? 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని జీతము వాని క్రియలను బట్టి, వాని పనిని బట్టి జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు ప్రియులారా. ఇప్పుడు కూడా జీతం ఎంత ఉందో ఇప్పుడు ఇక్కడ అంటే దేవుడు ఏమన్నాడంటే వాని పని క్రియలను బట్టి జీతం ఆయన దగ్గరే ఉంది. మన స్థితిగతులని ఆయనకి తెలిస్తే ప్రియులారా, ఆయన పక్షపాతం లేనివాడు మాట. అయితే ఆయన పని సమానంగా ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రభు రానై ఉన్నాడు, ఇంకా పని ముగించి పడుతుంది. సంఘ పని, సంఘ సేవకులు, సంఘ విశ్వాసుల పని ముగించి పడుతుంది ప్రియులారా. ఏమండి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను పెట్టి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు ఆయన. ఇప్పుడు పని ముగించి పడుతుంది. మనం పనిలో ఉన్నామా? లేకపోతే
పనిని ఇంకా స్టార్ట్ అవ్వాలా అనేది మనం ఒకసారి ఆలోచించాలి ప్రియులారి మాట. కానీ ఇప్పటికి కూడా మనకి మించిపోయినది లేదు. ప్రభు పని ఇప్పుడు నుండి కూడా చేయొచ్చు. ప్రభు అతి తక్కువ సమయంలో వస్తున్నాడు ప్రియులారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చినోడికి, సాయంత్రం 5 గంటలు వచ్చినోడికి ఒకే ధ్యానారం ఇస్తున్నాడు అన్నమాట. ప్రియులారు ఆలోచించండి. దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే, ఒకసారి ఈ మాట చూడండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము. మరి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఏమంటున్నాడంటే ఇక్కడ, పునాది మీద ఒకడు కట్టిన పని చదువుతున్నారా? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన పనితీరు ఎలా ఉంటుందంటే అక్కడ చెప్తున్నాడు. అక్కడ పని ఎలా ఉంటుందంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును అని అంటున్నాడు ప్రియులారా. అంటే పని ఉండాలంటే ఏముండాలంటున్నాడు? పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును. అంటే పని నిలవాలన్నమాట. పని నిలిచుంటే జీతం ఉంటుంది. పని చేశాడు అనుకోండి, ఆ పని మంచిగా ఉంటేనే కదా జీతం ఇస్తాం. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ప్రియులారా, ఆ వస్తువు మంచిగా మనకు అనుకూలంగా ఒక బైక్ కానీ ఒక కారు కానీ, ఏమండి, అది పని చేస్తేనే కదా దానికి వెలెత్తాం మనము. ప్రియులారా ఆలోచించండి. కనీసం బెండకాయలు కొనుక్కున్నప్పుడు, వంకాయలు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? బెండకాయలు ఇరిసి చూస్తాం. వంకాయలు పుచ్చులు ఉన్నాయో లేదో చూస్తాం. పుచ్చులుంటే తీసుకోము. బెండకాయలు ముదిరిపోతే తీసుకోము. అంటే మనం బాగుంటేనే కదా, బాగున్న దానిని బట్టే దానికి వెలెత్తాం మనం. అలాగే ప్రభు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం చేసే పని నిలిచి ఉంటే దానికి జీతం ఇస్తానంటున్నాడు ప్రియులారా. జీతం ఇస్తానంటున్నాడు. అయితే 15వ వచనం ఏం చెప్తాడు? ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. పని కాల్చివేయబడుతుంది అన్నమాట. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అంటే వ్యక్తిగతంగా మనుషులు రక్షించబడుతున్నారు కానీ ప్రియులరా, మరి తన మట్టుకు తను రక్షించబడుతున్నాడు కానీ మనుషులు చేసే పరిచర్య అయితే మట్టికి కాలిపోతుంది అన్నమాట. అంటే దీనిలో సత్యము అసత్యం అనేది ఉంది. మనం చేసే పని నిలిచి ఉండాలంటే ఇక్కడ అదే చెప్తున్నాడు అన్నమాట. మనుషులు రక్షించబడుతున్నారు తప్ప యేసు ప్రభువును విశ్వసించిన వారు అందరికీ రక్షణ ఉంది. బోధకులకైనా సరే, అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, వీళ్ళందరూ నరకానికి పోతారు అనుకోకూడదు మనం. అయితే వీళ్ళు చేసిన తప్పుడు సువార్త రాంగ్ స్టేట్మెంట్లో చెప్తున్న దానిని బట్టి వీళ్ళ పని కాల్చివేయబడుతుందే తప్ప వీళ్ళైతే అగ్నిగుండంలో నుండి రక్షించబడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువుని విశ్వసించడం వలన ఆదాము పాపములో నుండి రక్షించబడుతున్నాడు. యేసు ప్రభువుని విశ్వసించడం వలన నరకములో నుండి రక్షించబడుతున్నాడు అన్నమాట. ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నా తండ్రిని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు అని యేసు ప్రభు చెప్పాడు.
వాడు తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పాడు. అంటే యేసు ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా వాళ్ళు ఇంకా తీర్పులోనికి వెళ్ళరు. తీర్పులోనికి వెళ్ళక మరణంలో నుండి జీవంలోనికి దాటేశారు. ఇంకా విశ్వాసులైనా కానివ్వండి, లేకపోతే బోధకులైనా కానివ్వండి, వాళ్ళు ఇంకా తీర్పులోనికి వెళ్ళరు, నరకంలోనికి వెళ్ళరు మాట. ప్రియులారా, ఆలోచించండి. అయితే మరి విశ్వాసులైన వారు, బోధకులైన వారు ఎంతో పని చేస్తున్నారు కదా, దేవుడి గురించి చెప్తున్నారు కదా. కానీ వీళ్ళు చెప్పే అది ఏదేంటంటే పునాది మీద ఉండి కట్టాలంటున్నాడు పౌలు గారు. పునాది మీద ఉండి చేయాలంటున్నాడు. పునాది ఏంటి మనకి? మన పునాది ఎవరు చెప్పండి? ఎఫెసీ 2:20 ప్రకారంగా ఏం చెప్పాడు పౌలు గారు? అవునండి, క్రీస్తు. అవునండి. కానీ క్రీస్తుని కాకుండా వీళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ప్రకటిస్తున్నారు. అది పునాది కాదు. ప్రవక్తలు, అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాము అని చెప్తున్నాడు. ప్రియులరా, పౌలు గారు చెప్తున్నారు మాట. ఎఫెసీ 2:20లో చెప్తున్నారు ఆయన. అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది ఏంటంటే ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. చెప్పండి, ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? యేసుప్రభు గురించి ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, యేసుప్రభుని విశ్వసించడమే పునాది, యేసుప్రభుని అంగీకరించడమే పునాది, యేసుప్రభుని ఆరాధించడమే పునాది. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. యేసుప్రభు గురించి చెప్పడమే పునాది, బోధ అదే. అపోస్తుల బోధ, క్రీస్తు బోధ. ఇప్పుడు ఎన్ని బోధలు వచ్చేసినాయి, ఎన్ని డినామినేషన్లు వచ్చేసినాయి, ఎన్ని సంస్థలు వచ్చేసినాయి, వీళ్ళందరూ చెప్పేస్తున్నారు. కానీ క్రీస్తు న్యాయపీఠం దగ్గర వీళ్ళ పరిచర్య కాలిపోతుంది. ప్రియులారా, అందుకనే ఈ కొరింథీ మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయము, ప్రియులరా, మొదటి పత్రికలో 3వ అధ్యాయము మరి 11వ వచనంలో చదువుతున్నాడు చూడండి. 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అని అన్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. అగ్ని పరీక్షించినప్పుడు ఏది నిలిచి ఉంటుంది, ఏది కాలిపోద్ది? మరలా చెప్తున్నా, ఏమండి? అర్థం కాలేదు అమ్మా. అదే మాట. ఇక్కడ ఏమన్నాడండి, వచనంలో ఏమన్నాడంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు అన్నాడు. ఇది మాట. తర్వాత పునాది మీద ఇది కట్టబడి, పునాది మీద వేయబడింది ఇదే. ప్రవక్తలో అపోస్తులు వేసిన లేఖనాల ప్రకారంగా వేసుకోవాలన్నమాట. పునాది మీద వేయబడింది మాట. బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ పని ఏమైపోతుందంటే కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు ఇవేమైపోతాయంటే కాలిపోతాయి. ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఈ 5 గంటలకు వచ్చారు చూసారా? 5 గంటలకు వచ్చారు చూసారా? తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిన వాళ్ళకి, సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ధ్యానారమే ఇస్తానంటున్నాడంటే ఇప్పుడు పని అంతా కూడా ప్రియులారా మరి 5 గంటలకు వచ్చారు వీళ్ళు. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చారు, కానీ పని అక్కడ ఒకటే ఇస్తున్నాడు. ఇక్కడ రక్షించబడుతుంది ఏంటంటే మనము యేసుప్రభుని విశ్వసించాం కదండి, యేసుప్రభుని అంగీకరించాం కదా. మనం చెప్పే విధానం కూడా, బోధ కూడా అది ఏ పని మీద ఉండాలి? యేసుప్రభుని ప్రకటించాలి.
యేసు ప్రభువుని ప్రకటించకుండా ఈ మధ్యలోనే ధర్మశాస్త్రాన్ని ప్రకటించటం, అంటే మనుషుల క్రియలు, మనుషుల స్వనీతి, కల్పనా కథలు, మితములేని కల్పనా కథలు, తీయని మాటలు, వాక్చాతుర్యం, మనుషుల జ్ఞానంతో ప్రజలకి బోధించి భ్రమలోనికి తీసుకెళ్ళిపోతున్నారు ప్రియులారా. వీళ్ళ క్రీస్తుని చెప్పడం లేదు. కాబట్టి వీళ్ళు మేము పని చేస్తున్నాం, మేము సువార్త చేస్తున్నాం, మేము సేవ చేస్తున్నాం అని అనుకుంటున్నారే కానీ వీళ్ళ సేవ వల్ల యేసు ప్రభుకి ఏం ఒరుగుతలేదు. మీ నిమిత్తమే కదా నా నామం అన్యజనుల మధ్యన దూషించబడుతుంది అన్నాడు యేసు ప్రభు. చివరికి క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బహుమానం ఏంటంటే ప్రియులారా, బహుమానం ఏం కనపడతలేదు. అక్కడ బహుమానం ఏం కనపడ, తక్కువేనా మాకు అని అంటున్నారు వీళ్ళు. మాకు తక్కువేనా అంటున్నారు ప్రియులారా. అంటే ఇక్కడ పని దేంతో కడుతున్నారంటే, విశ్వసించిందమో యేసు ప్రభుని విశ్వసించారు, పునాదమో యేసు ప్రభుని, వీళ్ళు కట్టిన ఇల్లమో మరి కర్ర గడ్డి కోయికాలతో ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు అగ్నిమో అక్కడేమో పరీక్ష ఇస్తుంది. అంటే అగ్ని వచ్చి మీద పడిపోద్ది అనేది కాదు, పరీక్ష అనేది జరుగుతుంది. అంటే పని కాల్చివేయబడుతుంది ప్రియులారా. అంటే మన పని కాల్చివేయబడుతుంది అన్నమాట. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కరువు వచ్చింది, పందులు తినే పొట్టు తిన్నాడు. అంటే జీవితం అతనికి వృధా అయిపోయింది అంతే. బంధం పోలేదు కానీ జీవితము వృధా అయిపోయింది ప్రియులారా. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిజంగా పని అనేది కాలిపోకుండా ఉండాలంటే ఇదిగో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, యేసు ప్రభు గురించి మనం స్పష్టంగా మనం తెలుసుకున్నప్పుడు ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుందన్నమాట, మనకు బహుమానం ఉంటుందన్నమాట. మనము కాల్చబడము, మన పని కూడా కాల్చబడదు. కానీ యేసు ప్రభుని విశ్వసించినప్పుడు పునాది పడ్డది. ఆ పునాది మీద ఇల్లు కట్టబడటం అంటే మరి బంగారం, వెండి, వెలగల రాళ్ళు అంటే క్రీస్తు బోధను మనం కట్టుకోవాలన్నమాట. యేసు ప్రభు యొక్క బోధలో మనం కట్టుకున్నప్పుడు ప్రియులరా, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన పని కాల్చబడదు. ఖచ్చితంగా మనకి జీతం ఇస్తాడు అక్కడ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని చెప్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఆయన పనికి పిలుచుకుంటున్నాడు, ఆయన పనికి మిమ్మల్ని పిలుచుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆయన పని చేసే భాగ్యం మీకు ఇస్తాడు ప్రభు. సత్య గారికి యేసు ప్రభు పని అప్పగించిన గాక. ఆమేన్. యేసు ప్రభు పని మరి వారు చేయుదురుగాక. ఆమేన్. దేవుడు మీకు పని అప్పగిస్తాడో మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు ఉంటాయి, ఎండి పాత్రలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, అలాగనే పనికిరాని పాత్రలు కూడా ఉంటాయి. చీపురు కట్ట ఉంటుంది, జల్లిమూకుడు ఉంటుంది, మట్టి జల్లుగా ఉంటుంది. ఏమండి, ఇవన్నీ ఉంటాయి ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. యేసు ప్రభు నామంలో మరి లైవ్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా, ఈ వాక్యం వింటున్న వాళ్ళని అందరినీ కూడా ప్రభు వాడుకును గాక. ప్రభు ప్రియులారా, కోత విస్తారం ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, అయితే సమయం అయితే లేదు. సమయం చాలా తక్కువగా ఉంది. పని ఉంది కానీ సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు, అందరినీ పనిలోనికి పిలుస్తున్నాడు. ఆ పని వేగం పెంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వాక్యము ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీ అందరికీ అర్థమవును గాక. ఈ వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. నాకు ఇచ్చిన మొదటగా నేను ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని మాట్లాడాను. తర్వాత ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను మీతో పంచుకున్నాను, మీరు గ్రహించుదురుగాక అని పలుకుతూ, యేసు ప్రభు నామంలో ఈ వాక్యం మీ యొక్క హృదయంలో, మీ తలంపులలో, గ్రహింపులోనికి తీసుకెళ్ళును గాక అని పలుకుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధులైన మా దేవ, కృప కలిగిన తండ్రి, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, సహాయం దయచేయమని, కృప చూపించమని, సంపూర్ణ గ్రహింపును నీ పిల్లలకు అనుగ్రహించమని
యేసు ప్రభు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.